లేదా మిల్ మేకర్ అది లేకపోతే పచ్చం నూనె కారం కలుపు అది తినేస్తాం నువ్వు తిను ఆ కూర ఇగో కారం ఉప్పు మిరపకాయ ఉల్లిగడ్డ ఇంత నూనె వేసుకొని తింటే మనకు మోడల్ ఇక హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గైస్ ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. ఇప్పుడు మేము డిన్నర్ చేసే సమయం. నిన్న కూడా ఇదే టైం బ్లాగ్ తీసిన, ఇప్పుడు కూడా ఇదే టైం తీస్తున్నా. ఇంకా మా తమ్ముడు అయితే స్వీట్ హౌస్ నుంచి ఏం తెచ్చినట్టు అది ఏమో తెచ్చినావు చెప్పు నువ్వు చెప్పు ఏం తెచ్చినావు గుంజుకుంటా చూడు మరా ఏం పిల్లలు అది నీ పాలక్ పకోడీ తెచ్చిన గైస్. మా అమ్మాయి అయితే సోఫా మీద వండుకున్నది, ఇగో అన్నం తిన్నది. ఇక నేను మా తమ్ముడు ఇప్పుడు అన్నం తినాలి. ఇక నీకు కార తీసుకురాలంటే పాలక్ పకోడీ తెచ్చినావు, అది 20 రూపాయలు, 10 రూపాయలకి ఇస్తాడు. ఇంత డైలీ తెచ్చుకోరా నాకు తెలియదు. డుక్కినా నువ్వు కూర మిరపకాయలు తెచ్చినా లేదా అన్నం వాళ్ళు మీ తాత వేస్తాడా? పో అన్నం తీసుకురా, అన్నం తీసుకురా పో. కూర అమ్మ పూర్తికి అమ్మగా డొప్ప గిన్నెలు ఉంటాయి కదా, అదే కూరతో తిన్నది. తీసుకురా పో. అమ్మ పెరుగు వేసుకొని తిన్నది పో. అమ్మ కొనదులు పెరుగుతో తినాలి. ఇక బ్రో తీసుకురా బ్రో, టైం మస్తు అవుతుంది, 10 అవుతుంది. లడ్డు ఎప్పో తీసుకురా పో. గైస్ మా తమ్ముడైతే కూర పోగా దేనికైతే పోయింది, ఇగో పోతున్నాడు. ఇవ్వా నా లైట్ కూర లేదా మిల్ మేకర్ అది లేకపోతే పచ్చం నూనె కారం కలుపు అది తినేస్తాం. నువ్వు తిను ఆ కూర ఇగో కారం ఉప్పు మిరపకాయ ఉల్లిగడ్డ ఇంత నూనె వేసుకొని తింటే మనకు మోడల్ ఇక మస్తు ఉంటుంది బ్రో. గైస్ మా తమ్ముడు అయితే చూడండి, ఇగో యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నాడు. ఇగో గైస్ చూడండి, మాదైతే చిన్న ఇల్లు. ఇగో ఇది హాల్, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇదైతే పూజ రూమ్. చూడండి గైస్, ఇగో అన్నం బొగాని ముంగడు పెట్టుకున్నాడు కానీ ఇంకా ఫోన్ మీద ఇంట్రెస్ట్ పెడుతుంది. చూడండి ఇగో అన్నం నోట్లో పోవాలంటే ఫస్ట్ వానికి ఏదైనా ఒక సినిమా కావాలి ఫస్ట్ అని. మా అమ్మాయి అయితే నిద్రపోయింది ఇగో సోఫా మీదనే. మా అమ్మాయి అయితే నిద్రపోయింది గైస్, సినిమా చూస్తున్నాడు. ధ్రువ బ్రో మన గిన్నె తీసుకురావా మరి నాకు బ్రో గిన్నె బ్రో లడ్డు గిన్నెరా పడుకోడు ఎక్కువ గైస్. నాకు మా తమ్ముడు నా కోసం గిన్నె తెచ్చుకోలేదు, నేనే తెచ్చుకుంటున్నావు. అమ్మా ఇప్పుడు ఏది గరమన్న మసాలా అన్నమా చల్లన్నం నల్ల కవర్ కిందనా? గైస్ ఇదైతే మార్నింగ్ చేసిన అన్నం. మా తమ్ముడు అయితే అన్నం తింటున్నాడు, ఇప్పుడు నేను కూడా తింటా. గైస్ మా తమ్ముడైతే మేము పడుకోవడానికి మొత్తం పరుస్తున్నాడు. ఇగో దీని మీద బొంత కప్పలాడు పోయి మంచిగా మెత్తగా బ్రో. ఒక్కసారి తలకాయ లే బ్రో హే బ్రో. గైస్ మా తమ్ముడు మాట్లాడతలేడు. ఇగో ఎందుకో కారణం మీరే చెప్పండి. మంచి బారు ఏం పరుస్తున్నాయి ఆగమాగం. ఇగో మంచి బారు ఎట్లా పరుస్తున్నాడు గైస్, చూడండి గైస్ ఎట్లా పరుస్తున్నాడు. ఇక ఆగమాగం పరుస్తున్నాడు. ఇగో ఎట్లా ఎత్తేస్తున్నాడు బొత్తలు. ఆ షాల్ కాదు లడ్డు, అది రే లడ్డు ఆ షాల్ కాదనుకుంటుంది. మాట్లాడరంటే ఖైదం పరుస్తున్నాడు చూడు డమ్మి కానీ. ఇంకా చూడండి సంచుల ఖైదం మా అమ్మ కుట్టింది, అది కింద వేసుకుంటున్నాడు. ఇగో మా తమ్ముడైతే ఇంకేం చేస్తున్నావు?
రైట్ వెనక ఏం దావుతుందా అరడా ఇల్లు ఇల్లు దావుతా మరి మీద అదేమంటారు అది కుర్చీ పెట్టిరు ఏం కుర్చీ అంటే ఇప్పుడు దావత కుర్చీ పెట్టరా ఇట్లా తెలియదా ఏమంటారు అరే ఇది ఇస్తామన్నారు కదా మోటార్ ఓడు ముసలోడు ఇస్తా అన్నాడు కదా, రాత్రి అన్నాడు కదా. ఇప్పుడు ముసలోడు అంటే వీడియో పని చేసి మాట్లాడు కదా అట్లా కదా ముసలోడు అంటే అర్థమవుతా యా ముసలోడు పేరు పెట్టి అయితే చెప్పి పిలిస్తే అరే రే రే ఓ అమ్మ లేవు గైస్ మా తమ్ముడైతే డోర్ పెట్టేసుకున్నాడు. ఇగో గైస్ ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఇదిగో మా అమ్మ కూడా వండుకున్నది. ఇప్పుడు నేను కూడా పండుకుంటా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.